హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కు వర్క్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను 2 ఇయర్స్ బ్యాకే ఈ వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వర్క్ చూపించకుండా ఈ ఫ్లవర్స్ అనేటివి ఎలా స్టిచ్ చేసుకున్నానో అవి మాత్రమే చూపిస్తాను. ప్లెయిన్ కాటన్ బ్లౌజులకు ఇలా సింపుల్గా థ్రెడ్తో వర్క్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ వర్క్ చేయడానికి నేను ఇక్కడ 8 ఇంచెస్ ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. మీరు ఫ్రేమ్కు పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు బ్లౌజ్ డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే ఇలా ఫ్రేమ్కు క్లాత్ చుట్టుకొని ఉంచుకోండి. మీకు ఏ కలర్ ఫ్లవర్స్ కావాలో ఆ కలర్ సిల్క్ థ్రెడ్, ఫ్లవర్స్ స్టిచ్ చేయడానికి నీడిల్. మనం ఏ బ్లౌజ్కి అయితే వర్క్ చేసుకుంటామో ఆ బ్లౌజును ఇలా ఫ్రేమ్కు ఎక్కించుకొని టైట్గా ఫిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రేమ్ లేకుంటే నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రేమ్కు పెట్టి చేసుకుంటే మనకు చేయడానికి ఈజీగా ఫ్లవర్స్ అనేది నీట్గా వస్తాయి. నెక్ మిడిల్ పార్ట్ నుంచి మనము ఫ్లవర్స్ స్టిచ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ 18 సెంటీమీటర్ ఉంది. నేను మిడిల్లో 9 సెంటీమీటర్ వద్ద ఫ్లవర్ను స్టిచ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బ్లౌజ్ మిడిల్లో ఒక మిర్రర్ సహాయంతో నాకు ఎన్ని పెటల్స్ కావాలో అన్నీ మార్క్ చేసుకుంటున్నాను. ఈచ్ ఫ్లవర్కు 1 సెంటీమీటర్ గ్యాప్ వచ్చేలా చూసుకొని అన్ని ఫ్లవర్స్ను మార్క్ చేసి పెట్టుకోండి. ఇలా ముందుగానే బ్లౌజ్ మొత్తము మార్క్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేయడం త్వరగా అయిపోతుంది. నేను ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్ చేయడానికి సిల్క్ థ్రెడ్ను ఇలా ప్యాడ్కి చుట్టుకుంటూ 8 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇక్కడ మార్క్ చేసుకున్న ప్లేస్లో సెంటర్ నుంచి పెటల్స్ను స్టిచ్ చేసుకుందాం. ఫ్లవర్ మిడిల్లో నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని మీరు గొలుసు కుట్టు ఎలా కుట్టుకుంటారో అలాగే నీడిల్ వెనక నుంచి థ్రెడ్ వచ్చేలాగా పెటల్స్ను స్టిచ్ చేసుకోండి. థ్రెడ్ ఊడిపోకుండా కొంచెం టైట్గా పట్టుకొని నీడిల్ని లాగితే థ్రెడ్ అనేది చిక్కు పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ థ్రెడ్ ఊడిపోకుండా కిందికి ఒక నాట్ వేసుకోండి. ఫ్లవర్ పెటల్ ఎలా స్టిచ్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ మిడిల్లో నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అన్ని సైడ్లో అలాగే పెటల్స్ని స్టిక్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ఫ్లవర్కు 6 పెటల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. మీకు కావాలంటే 8 పెటల్స్ వచ్చేలాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసుకోండి. మార్కెట్లో కాటన్ థ్రెడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ సిల్క్ థ్రెడ్ ప్లేస్లో కాటన్ థ్రెడ్ను కూడా యూస్ చేసి ఈ ఫ్లవర్స్ను స్టిచ్ చేసుకోవచ్చు. నేను కాటన్ బ్లౌజ్కు స్టిక్ చేసుకున్నాను కాబట్టి ఇలా సింపుల్గా థ్రెడ్తో వర్క్ చేసుకున్నాను. ఇలా అన్ని పెటల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒక 1 mm పర్ల్ను స్టిచ్ చేసుకుంటున్నాను. పర్ల్ ప్లేస్లో మీకు ఫ్లవర్కి తగ్గట్టు ఏ కలర్ బీడ్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదే మెథడ్లో అన్ని ఫ్లవర్స్ను స్టిచ్ చేసుకోండి. ఇలా ప్లెయిన్గా ఉండే సింపుల్ బ్లౌజ్ను ఇలా ఫ్లవర్స్ స్టిచ్ చేసి ఎంతో అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ డిజైన్ స్టిచ్ చేసుకున్నాను. మీకు చూపించడం కోసమే ఇలా ఇంకొక బ్లౌజ్కు ఇలా ఫ్లవర్స్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే స్టిక్ చేసుకోండి. కాటన్ బ్లౌజ్ రెగ్యులర్గా వాష్ చేస్తుంటాము కాబట్టి కుందన్స్ కాకుండా ఇలా థ్రెడ్తో వర్క్ చేసుకుంటే వాష్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. నేను చేసిన ఈ స్టిచ్డ్ బ్లౌజ్ వర్క్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.